హృదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయ పరహితే యస్య కాయ పరహితే యస్య చలం కరోతి. ప్రేమ స్వరూపులారా, embodiments of love. నిశ్చలమైన మనసు, సత్యమైన వాక్కు, పరోపకార సంబంధమైన కాయము, ఈ మూడు మానవ జీవితమునకు ప్రధాన అంగములు. For human life, these three are absolutely essential. A steady mind and speech of truth and the body that's prepared to render service. వీటిని వేదాంత భాషయందు త్రికరణ శుద్ధి అన్నారు. This in Vedantic parlance is called Trikarana Shuddhi. హృదయము పరిశుద్ధముగా ఉండినప్పుడు, వాక్కు సత్యముగా ఉండినప్పుడు, కాయము పరహితముగా అనగా పరోపకార సంబంధమైన కార్యమునందు పాల్గొన్నప్పుడే మానవత్వం అనేటువంటి వ్యక్తిత్వము రాణిస్తుంది. When you have unwavering mind, when you utter truth, when you render service to others with this body, then only you will have the human quality. ఉపనిషత్తులు మానవుడు అనగా నమ్మతగినవాడు. Upanishads define, give the meaning to this word Manava as the one on whom you can repose faith. ప్రతి మానవుడు కూడాను తన జీవితములో నమ్మి జీవించడానికి పూనుకుంటున్నాడు. Everyone carries on his life in full faith. దిన ప్రారంభం మొదలుకొని దిన అంత్యం వరకు కూడాను నమ్మకం చేతనే మానవుడు అన్ని కార్యములందు పాల్గొంటున్నాడు. From dawn to dusk, all his activities center around this faith. కానీ ఈ నమ్మకము ఏ నిమిత్తమై తాను నమ్ముతున్నాడు? For what sake he has got this faith? తన నిమిత్తమై తాను నమ్ముతున్నాడా, లేక కార్య నిమిత్తమై నమ్ముతున్నాడా, లేక ఆనంద నిమిత్తమై నమ్ముతున్నాడా, పరోపకార సంబంధమై నమ్ముతున్నాడా? ఏ విషయంలో ఈ నమ్మకమును సరైన మార్గంలో ఉపయోగిస్తున్నాడు? In which field is he making proper use of this faith? Is it for his own self, or to fulfill the task, or to be blissful, or to serve others? కానీ అన్నింటినీ నమ్ముతున్నాడు మానవుడు. Man has got faith in everyone. మానవుడు నమ్మియే బజారులో ప్రవేశిస్తున్నాడు. He goes to the market in full faith. మనిషి నమ్మియే తన జీవితమును రేపటి దినమునకు గడుపుతున్నాడు. In full faith, he expects to live tomorrow. మానవుడు నమ్మియే కారులో కూర్చోగలుగుతున్నాడు. In full faith only, he is able to sit there in ప్రతి a car. కార్యము కూడాను నమ్మికము చేతనే ప్రారంభిస్తున్నాడు. Every activity is based on this faith. అయితే దైవమును మాత్రము నమ్మడానికి సంకోచిస్తున్నాడు. But he doubts if it is a matter of God. He has no faith. కారణమేమిటి? What's the reason? ఇవన్నీ కూడాను దృశ్యగోచరమైనటువంటివి, ఇంద్రియ సంబంధమైనటువంటివి. Because all things are apparent and related to senses. అయితే ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శక్తి సర్వత్రా ఉండినప్పటికీ అది కనిపించటం లేదు కనుకనే తద్వారా మానవుడు దానిని నమ్మలేకపోతున్నాడు. As there is transcendental power beyond the senses, which is non-apparent, he is not prepared to believe it. అయితే కనిపించినవే నమ్ముతున్నాడా, కనిపించినవి నమ్మటం లేదా?
Is he believing those that he sees, or is he denying all that he does not see? తన మనసు తనకు కనిపిస్తుందా? Is he watching his own mind? తన ఆనందము తనకు కనిపిస్తుందా? Does he see his own bliss? కేవలం మనసు ఉన్నదని, ఆనందం ఉన్నదని అనిపిస్తూ ఉండాలి, కనిపించటం లేదు. He feels he has mind, he feels that he is blissful, but he doesn't see them. అనిపించిన దానిని నమ్ముతున్నాడు కానీ కనిపించినటువంటి దానిని నమ్మటం లేదు. He has got full faith in all that he sees, but no అయితే faith. తనను తాను నమ్మలేకపోవటం చేతనే మనసును కూడా నమ్మలేకపోతున్నాడు. As he has no faith in his own self, he is not having any faith on his కనుకొని mind. అట్టి నిశ్చలమైనటువంటి నమ్మకమును అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై విద్యను అభ్యసించమని చెప్పాడు. Therefore, it is said, you should study to develop that strong ఎట్టి faith. విద్యలు What sort of studies? కేవలము భౌతికమైనటువంటి విద్యలు మాత్రమే కాదు. Not secular knowledge. ఈ భౌతికమైనటువంటి విద్యలు కేవలము తన స్వార్థ నిమిత్తమై ఏర్పడినటువంటివి. The secular education is meant for your self-interest. నిద్ర నుండి లేచి మరి నిద్రపోయెడు దారి పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ జీవితంబు వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల దారబోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా. Right from the time you got up from the bed until you go back, you struggle for your living. You spend all your time to learn, to acquire education, forgetting God. What kind of happiness, what pleasure you have in this ఈ life? భౌతికమైనటువంటి విద్యల వల్ల మానవుడు అనుభవించేటువంటి ఆనందం ఏమిటి? What happiness you have by acquiring this secular knowledge? కానీ అనుభవించినట్టుగా తాను భావిస్తున్నాడే కానీ ఆ అనుభవించేటువంటిది ఆనందము కాదు. He thinks he is experiencing bliss, but it is not bliss at all. ఇది కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందం. It's only temporary happiness. నిత్య సత్యమైనటువంటి ఆనందమును గొలుపు వలన ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము చేతనే తాను శాంతి సుఖములను పొందగలడు. The eternal truth bliss is only there in the spiritual field. బాల్యము నుండియే విద్యా సంస్థల్లో ప్రవేశించి అనేక విధమైనటువంటి విద్యలను గడిపి తాను ఎంతయో గొప్ప కీర్తిని ఆర్జించాలని ఒక విధమైన ఆశ పడుతుంటాడు. He attempts to study right from his childhood. He studies in every possible way to earn reputation and name in society. నేను గొప్ప విద్యావంతుడని కూడాను తాను గర్విస్తూ ఉంటాడు. He is full of ego because of his education. కానీ ఈ విద్యల వల్ల గర్వించదగినటువంటిది కాదు. You need not have any trace of ego because of this education. పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగంబు మోడ్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ ప్రస్తుత విద్యలన్నీయును ధాత్రి నిరర్థకము కద మానవా. ధాత్రి నిరర్థకము కద మానవా. Oh man, why do you pride yourself that you have gone through all texts, that you are highly educated? If you cannot pay your respects with folded hands to God, all the education that you have acquired is a waste in this earth. కనుక కేవలము భౌతిక ప్రపంచ నిమిత్తమై మనం ఆర్జించేటువంటి విద్యలు కానేరవు. Therefore, all this physical education is no true education. ఇది క్రమక్రమేణా మానవత్వాన్ని కూడా కోల్పోయింపజేస్తున్నది. And you gradually lose even basic human quality. మానవత్వంతో పాటు దివ్యత్వాన్ని కూడా అనుభవించినప్పుడే కొంత ఆనందం మనకు ప్రాప్తిమవుతుంది. In fact, you can reach that state of bliss if you experience the divinity along with the human quality. కంస సంహారం జరిగిన తరువాత కంసుని సంహరించిన తరువాత
After Kamsa was killed, నంద యశోదలు బలరామకృష్ణులను విద్యాభ్యాసం గడిపేటువంటి నిమిత్తమై తాము ఒక విధమైనటువంటి యొక్క ఏర్పాట్లు గావించారు. Nanda Yashoda made all arrangements for Balarama Krishna so that they may study. ఇంతవరకు కూడాను ఎట్టి అక్షరాభ్యాసం కూడాను లేదు. Till now they have not started learning. కారణం ఏమిటి? What's the reason? కంసుని యొక్క భయం చేతను ఏ పాఠశాల యందు చేర్చిన ఈ కంసుడు ఏ విధమైనటువంటి దూతలను పంపి పిల్లల యొక్క జీవితమునకు కొన్ని విధమైన ఆటంకం కలిగించనో ఏమో అని భయం చేత నంద యశోదలు ఈ విద్యాభ్యాసమునకు ఏమాత్రం కూడా ప్రయత్నించలేదు. Nanda Yashoda have not sent Balarama Krishna to any school to learn because they are afraid of Kamsa. He may send some of his own messengers in order to kill them. విద్య నిమిత్తమై ఆనాటి రాజులతో పాటు చక్రవర్తులతో పాటు సామాన్యులు కూడా తమ ఇంటిని వదిలి గురుకుల ఆశ్రమం లోపల జీవితం గడిపించాలనేటువంటి సంకల్పము ఆనాటిది. That was the practice in those days. Everybody, the children of emperors, the ordinary ones, would go to Gurukula to receive education. ప్రహ్లాదుని యొక్క చరిత్ర కూడాను మీరు విన్నారు. You have listened to the story of Prahlada. చక్రవర్తి అయినప్పటికీ చెండ అమాకుల ఇంటి అందే ఉండి విద్యను అభ్యసించాలి కానీ తమ ఇంటి నుండి కూడాను డే స్కాలర్స్ మాదిరి పోకూడదని నిర్ణయాన్ని వారు చేశారు. Prahlada, being the son of an emperor, had to stay with the two teachers Chanda Amarka and learn. He cannot stay at home like day scholar and learn. అదే విధముగానే బలరామకృష్ణును ఇరువురిని కూడాను సందీపుని దగ్గర చేర్చి విద్యాభ్యాసమును ప్రారంభించారు. Likewise, Balarama Krishna sent to the sage Sandeepa. మధుర కాదు, బృందావనం కాదు, రేపల్లె కాదు. It's not Madhura, it's not Vrindavana, it's not Vrepalle. కాశీ క్షేత్రమునందు సందీపుని యొక్క ఇంటిలందు ఈ బలరామకృష్ణుని వదలి విద్యను అభ్యసించుటకు నిర్భయంగా కూడాను వారు మధురలో జీవిస్తూ ఉన్నారు. They were sent to that hermitage of Sandeepa near Kasi so that they may receive some education. ఆనాటి విద్యార్థులు భుజబలము, బుద్ధి బలము, అన్ని బలములు ఉండినప్పటికీ గురువాజ్ఞను శిరసావహించి తాము విద్యను అభ్యసించుకోవటంలో తగినటువంటి కృషి చేసేటువంటి వారు. Students of those days, they had physical strength and strength of intellect, but they obeyed the command of the teacher and started learning. లేత వయస్సునందే అనేక మంది రాక్షసులను సంహరించి గొప్ప పేరు పొందినటువంటి బలరామకృష్ణుడు కూడాను సాందీపుని యొక్క ఇంటిలో సాందీపుని యొక్క ఇంటి సేవలు చేస్తూ గురువాజ్ఞను శిరసావహించి విద్యను అభ్యసిస్తూ వచ్చారు. Though Balarama Krishna were mighty powerful, who could kill the demon at the tender age, but they spent their time in the hermitage of గురుపత్ని Sandeepa. వంట చేయు నిమిత్తమై వంట చెరుకులు కూడాను అడవులకు వెళ్లి ఈ బలరామకృష్ణుని కూడాను తెచ్చి ఇచ్చేటువంటి వారు. Balarama Krishna brought all the firewood necessary for cooking. గురుకులమునందు ఇట్టి వినయ విధేయతను పాటించడం చేతనే ఈ యొక్క విద్యార్థులు గొప్ప ఆదర్శమైన విద్యార్థులుగా రూపొందుతూ వచ్చారు. It's only in this Gurukula, students always kept up humility and obedience. ఆ యొక్క సాందీపునకు ఒకే ఒక కుమారుడు. Sandeepa has only son. కానీ అతను చిన్న వయసు నుండే మరణించినాడు. But the boy died at a tender age. ఈ యొక్క సతిపతులు ఇరువురు కూడాను పుత్ర వ్యామోహం చేత పుత్ర వియోగమును భరించుకొనలేక అనేక విధములుగా కూడాను దుఃఖిస్తూ ఉండేటువంటి వారు. The husband and wife had intense attachment towards the son. They could not bear this separation. Therefore they were feeling very sad. అయితే ఈ బలరామకృష్ణుడు విద్యను పూర్తి గావించుకున్న తర్వాత గురుదక్షిణ అనేటువంటిది ఒకటి ఉండేది ఆ కాలంలో. It was practiced in those days that an offering has to be made at the end of education. తన గురుకుల ఆశ్రమను పూర్తి గావించుకొని గృహస్థాశ్రమను ప్రవేశించుటకు పూర్వము గురుదక్షిణ అనేటువంటిది ఏదో కొంత గురువులకు అప్పగిచెప్పి తద్వారా వీళ్ళు గృహమును చేరేటువంటి వారు. After completing all education in Gurukula, as they step into the next stage of a householder, they must make an offering to the teacher. బలరామకృష్ణుడు ఇరువురు కూడాను సాందీపునకు నమస్కరించి మేమిక గృహములకు వెళ్లి వస్తాము, గురువర్య మీకు గురుదక్షిణ ఏ విధంగా మేము సమర్పించాలి అని ప్రార్థించారు. Balarama Krishna paid their respects to their preceptor Sandeepa
And they said, we are returning. What offering can we make to you? నాయన మీ బోటి శిష్యులకు నేను గురువు కావటం నా అదృష్టం. It's my good luck and fortune to be the preceptor, మీ యొక్క the శక్తి disciples of సామర్థ్యములు your time. యావత్ ప్రపంచమునకే వెల్లడిగా అయినవి. Your reputation has spread all over the world. అలాంటి వీరులు ధీరులు గంభీరులైనటువంటి యొక్క ఈ విద్యార్థులకు నేను గురువు కావటం అదే గొప్ప నా ప్రాప్తి. It's only my good luck and fortune to be the preceptor to people like you, the one of కానీ courage and గురుకులంలో valor. ఉండినంత వరకు కూడాను ఎట్టి ఏ విధమైనటువంటి యొక్క రిమార్కులకు అవకాశం లేకుండా చక్కగా ప్రవర్తిస్తూ వచ్చారు. You have conducted yourself in the best way. You didn't give any scope for any remark. కనుక ఇలాంటి విద్యార్థుల యొక్క దీని నుంచి నేను ఏమి ఆశించాలి? What is that I should expect from disciples like you? బలరామకృష్ణులారా, మీరు సర్వజ్ఞులు, Balaram, రామశక్తి సంపన్నులు, ఏమైనాను చేయగలరు, ఏమైనాను సాధించగలరు. కానీ నాకు చిరకాలం నుండి ఒక్క ఆశ ఉంటుండాలి. Balarama Krishna, you are powerful, you are all-knowing, you can achieve anything. నా మరణించినటువంటి కుమారుని తెచ్చి నాకు గురుదక్షిణగా అందించమని చెప్పారు. I want you to resurrect my son and offer him to me. ఈ నిమిత్తమై బలరామకృష్ణుడు అనేక విధమైనటువంటి పరిశోధనలు కలిపి కట్టగలిపటికి వారి యొక్క అతీతమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం చేతనే తన గురుపుత్రుని తెచ్చి అందించారు. On listening to this, Balarama Krishna made every attempt and brought the boy back to life. ఈ విధంగా గురుకుల ఆశ్రమం లోపల విద్యార్థులు కాలమును ఏ విధంగా గడపాలి, ఎట్టి వినయ విధేయతను నిరూపించాలి, గురువులకు తగినటువంటి యొక్క గౌరవాన్ని ఏ విధంగా అందించాలి, తల్లిదండ్రుల యొక్క కీర్తి మర్యాదను ఏ విధంగా పెంచాలి అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శ గుణములను నిరూపిస్తూ వచ్చారు. It's only in Gurukula they have proved to the entire world how elders have got to be respected, how to obey a preceptor, how to keep up the name and the prestige of the parents. ఈ విధంగా జరుగుతూ ఉండగా As things pass by, కంసుడు మరణించిన తరువాత after Kamsa died, అతని భార్యలు ఇరువురు కూడాను అస్థి ప్రీతి అని, his two wives, Asti Preeti, వీరి ఇరువురు కూడాను మగధ దేశపు రాజు అయినటువంటి జరాసంధుని యొక్క కుమార్తెలు. they are the daughters of the king of Magadha kingdom, Jarasandha. తన యొక్క అల్లుని యొక్క మరణమునకు చింతించి ఈ విధంగా అన్యాయంగా నా యొక్క అల్లుని ఈ విధమైనటువంటి యొక్క హతమార్చారనే ఉద్దేశంతో క్రోధంతో ద్వేషంతో అనేక మంది తమ మిత్రులను కూడా చేర్చుకొని మధురాపురి పైన దండెత్తి వచ్చారు. Listening to the death of his son-in-law, he felt it's a gross act of injustice. Along with his friends, he started attacking ఒక్క Mathura. పర్యాయం కాదు, 17 పర్యాయములు దండెత్తి వచ్చారు. Not once, he attacked Mathura 17 times. ఈ వార్తను విని బలరామకృష్ణులు ఇరువురు కూడాను తిరిగి మధురకు వచ్చారు. Having got the message, Balarama Krishna returned to Mathura. వచ్చిన సమయం నందు కూడాను బలరామకృష్ణులు ఇరువురు కూడాను ఆలోచించి తాము వచ్చినటువంటి కార్యం ఏమిటి, దుర్మార్గులను హతమార్చాలి, Having come, they thought over very well the purpose, the task with which they have మంచిని come. పెంచాలి, చెడ్డను నిర్మూలం గావించాలి. The good must be encouraged and the bad must be removed. కనుక కేవలము జరాసంధుని సంహరించినంత మాత్రమున ఈ సిపాయిలు ఏమాత్రం కూడా తగ్గరు. By killing the Jarasandha, జరాసంధుని ముట్టకుండా కేవలం ఈ సైన్యమును మాత్రమే హతమార్చాలని ఒక్కొక్క పర్యాయం కూడా వచ్చిన సైన్యాన్ని అంతా కూడా హతమారుస్తూ వచ్చారు. without touching Jarasandha, they went on killing the rest of the members of the army. ఈ విధంగా ఓడిపోవటము, పరిగెత్తటము, రావటము, పరిగెత్తటం, రావటం, ఈ విధంగా జరాసంధుడు చాలా అవమానంకు గురి అవుతూ వచ్చాడు. Jarasandha was put to shame and humiliation because every time he is running away from the battlefield. కానీ కష్టకలపటికి జరాసంధుని కూడాను సంహరించాడు బలరామకృష్ణుడు. Balarama Krishna ultimately killed Jarasandha. ఈ సమయం లోపల జరాసంధునికి మిత్రులైనటువంటి వారందరూ కూడాను ఒక విధమైనటువంటి ఒక కూటికి చేరిపోయారు. All the friends of Jarasandha, they got united. ఏ రాజు చూసినప్పటికీ బలరామకృష్ణులకు ద్వేషుడే. They have hatred towards Balarama Krishna. ఇలాంటి రాజులు యాదవ కులం వారందరి కూడాను ఎక్కడ చూస్తే అక్కడ సంహరించటము, బాధించటము జరుగుతూ వచ్చింది. They went on attacking Yadavas. They were killing Yadavas. అప్పుడు కృష్ణుడు చింతించి
వీరిని ఏ విధమైనటువంటి బాధలు లేనటువంటి ప్రదేశంలో చేర్చాలి అని సంకల్పించి విశ్వకర్మను రప్పించాడు. Krishna wanted to see that they will go to a place, a comfortable place of security. యాదవులందరి కూడాను సముద్రపు మధ్య మార్గంలో మధ్యస్థానం లోపల ఒక గ్రామం నిర్మించి అందులో ఈ యొక్క యాదవులను చేర్చాలి అని సంకల్పించుకున్నాడు. Krishna determined to construct a dwelling place in the midst of the sea so that Yadavas can lead a comfortable life in security. విశ్వకర్మ సంకల్ప మాత్రంతోనే సర్వమును చేకూర్చేటువంటి వాడు. Vishwakarma can build immediately the moment he thinks of it. అది ఏ ద్వారక. That is Dwaraka. చుట్టూ సముద్రము మధ్యలో ద్వారక పట్టణము నిర్మించాడు విశ్వకర్మ. Vishwakarma built the city Dwaraka in such a way that is surrounded by sea in all directions. రాత్రి లోపలనే మధురాపురి వాసులను బృందా అందరినీ కూడాను ఆ యొక్క దీంతో పట్టణంలో ప్రవేశపెట్టాడు. All the inhabitants of Madura were made to go there and settle there in Dwaraka. కానీ ఈ రాక్షసుల యొక్క బాధలు సంహరించడానికి పరిహారం చేయడానికి బలరామకృష్ణులు అనేక విధమైనటువంటి యొక్క ప్లాన్లు వేసుకుంటూ వచ్చారు. Balaram Krishna were with a strategy so as to kill all the demons who are putting people to suffering. ద్వారక మహా సుందరమైనటువంటి పట్టణము. Dwaraka is a beautiful city. ఇలాంటి పట్టణము ఎక్కడ కూడా కనిపించలేదు. Such a city is not seen anywhere. సామాన్య మానవులు నిర్మించినటువంటిది సామాన్య పట్టణాలు, కానీ ద్వారక విశ్వకర్మనే నిర్మించినటువంటిది. Ordinary people build ordinary cities, but this is the one of Vishwakarma. ఈ విధమైనటువంటి పట్టణంలో యాదవులందరూ కూడాను సుఖంగా ఉండినారు. Yadavas were leading a happy life there. అయితే యాదవులకు గోపికలకు ఉండినటువంటి వ్యత్యాసం కొంత గుర్తించాలి ఈనాటి విద్యార్థులు. Students should know today the difference between Yadavas and Gopikas. యాదవులందరూ కేవలము కృష్ణుడు మావాడు, మా బంధువు, మా మిత్రుడు, మా యొక్క సంబంధి అనేటువంటి యొక్క అభిమానం చేత కృష్ణుణ్ణి అహంకారంగా అనుభవించేటువంటి వారు. Yadavas had relationship with Krishna, calling him as their own uncle, their own relation, and experiencing this egoistic attachment. మేము కృష్ణుడి బంధువులం, We are related to కృష్ణుడు Krishna. మావాడు He belongs to us. అనేటువంటి అభిమానాన్ని పెంచుకుంటూ వచ్చారు. They had that intense attachment. ఈ to us. అభిమానం చేతనే అహంకారం పెరుగుతూ వచ్చింది. Because of this attachment, the ego also increased. ఈ అహంకారం చేత యాదవులు కొంతవరకు క్షీణించడానికి మార్గం ఏర్పడింది. This ego is responsible for the fall of Yadavas. కానీ గోకులం వారు అట్టు కాదు. But those of Gokula are not of this type. కృష్ణ మేము మీ వారము అని అద్భుతము గావించుకుంటూ వచ్చారు. There are people there in Gokula, they said, Krishna, we belong to you. They have surrendered to him. కనుకనే మేము మీ వారము అనేటువంటి అద్భుతం కావటం చేతనే గోపికలందరూ సుక్షేమంగా ఉండగలిగారు. As Gopika said, we are yours. They were వినయ led to life in విధేయతను security. వారి యందు ఉట్టిపడ్డాయి. They had all the humility and obedience. కనుకనే మానవునికి ప్రధానమైనటువంటిది వినయ విధేయత. Therefore, it's the humility and obedience which are important. విద్యార్థులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది. It's very important for students. విద్య యొసగును వినయము, Education gives you humility. వినయమునను కలుగు పాత్రత, Out of humility, discernment. పాత్రత వలన ధనము, Out of discernment, wealth. ధనము వలన ధర్మము, And wealth, righteousness. దీని వలన కలుగు ఐహికామిష్టికంబులు అని. Then you'll realize objectives here on earth, life sojourn and thereafter. విద్యార్థి యొక్క దశ చాలా విచిత్రమైనటువంటిది. This stage of the student is very peculiar. మధ్యలో పోయేటువంటి యవనం ఇదంతా. It is a stage of a youth that comes in between and passes కానీ on. దీని నిమిత్తమై మానవుడు భవిష్యత్తును కూడా చాలా నాశనం చేసుకుంటున్నాడు. But for this temporary phase, he ruins the future. తాత్కాలికమైనటువంటి యొక్క అలలు మెరుపులకు కోసం నిమిత్తమై ఈ మానవుడు భవిష్యత్తును కూడా తాను గడమార్గం పట్టించుకుంటున్నాడు. Because this temporary phase and the joy, he is just leading a perverted life, ruining his future. మానవత్వమే అశాశ్వతమైనది. Even human life is temporary. కానీ అశాశ్వతమైనటువంటి దాంట్లో మరింత అశాశ్వతం గావించుకుంటున్నాడు ఈనాటి విద్యార్థి. Human life itself is temporary, and this stage of the student is still more temporary. అనవసరమైన విషయంలో ప్రవేశించటము, He enters into unnecessary gossip, అరాజికాల్లో ప్రవేశించటము, in all unrighteous acts, అల్లకల్లోలమును సృష్టించటము, education. దేశమునకు అశాంతిని అందించటము. He is putting the country to restlessness. ఇది విద్యార్థులకు తగినటువంటిది కాదు. It is not proper for students to act that way. విద్యార్థులు జగత్తునందు శాంతి భద్రతను నెలకొల్పాలి. Students should establish peace and security. తోటి మానవులకు సహాయం చేయాలి. They should serve the సమాజం యొక్క సుక్షేమాన్ని ఆశించాలి. They should expect, they should
desire the welfare of the country. పొందాలి. They should serve the society. ఇది నిజమైనటువంటి విద్యార్థుల యొక్క ప్రధాన లక్ష్యం. This should be chief aim of students. కానీ ఈనాటి విద్యార్థి దశ చాలా విపరీతమైనటువంటి మార్గం అనుసరిస్తుండాలి. But the modern student is leading a perverted way. గురువులంటే గౌరవం లేదు. They have no respect for teachers. తల్లిదండ్రులంటే ఏ విధమైనటువంటి గౌరవము లేదు. They do not respect their parents. ఇంక ఎవరికి వీరు గౌరవం ఇచ్చేది? Then whom do you respect? ఇంకా మానవత్వం అనేటువంటి చదివి ప్రయోజనం ఏమిటి? What is the use of this education? చదువులలో మర్మం మెల్ల చదివిది తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. Prahlada said that I have learned the essence of education. ఏమిటి ఈ యొక్క చదువు మర్మము? What is this essence of education? హృదయాన్ని ఆవిర్భవింపచేసుకోవటమే, హృదయాన్ని వికసింపచేసుకోవటమే. The blossoming of one's own heart. కానీ ఈనాటి విద్యార్థుల యొక్క హృదయము సంకుచితమైనటువంటి హృదయంగా మారిపోతుండాలి. But the modern student has got a very narrow mind. ఈనాటి విద్యార్థుని యొక్క ప్రేమ కూడా సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి. Their love is also very narrow. కంట్రాక్షన్ లవ్. Contraction of love. కనుకని మానవుడు నిజంగా పెంచుకోవాల్సింది ఎక్స్పాన్షన్ లవ్. Therefore, what a man should develop is expansion of love. విశాలమైన ప్రేమను పెంచుకోవాలి. He should have expansion of నా love. పర అనేటువంటి యొక్క భావమును తెగించాలి. He should give up the feelings of I and మానవుడు mine. ధనమును సంపాదించే నిమిత్తమై వ్యాపారములు ఉద్యోగములు ఏ విధంగా చేసి ధనమును పోగు చేసుకుంటున్నాడో, Just as he amasses wealth by doing some job and business, అదే విధంగానే likewise, దివ్యమైనటువంటి భావముల చేత through the divine శాంతి change, భద్రతను కూడా మనము పోషించుకోవాలి. through the bringing a change, a divine change, ఈ we should also విధమైనటువంటి foster యొక్క security and peace. శాంతి భద్రతను పెంచుకున్నప్పుడే మానవత్వము ఒక దివ్యత్వంగా మారిపోతుంది. When we establish peace and security, the human nature ఈత will transform నేర్చినటువంటి into వాడు ఎంత divinity. లోతు నీరైన కూడాను లెక్క చేయడు. Such a man will not be bothered of the world. ఈత నేర్చినటువంటి వాడు ఎంత లోతు నీరైన కూడాను లెక్క చేయడు. He doesn't bother however deep the waters are. కారణం ఏమిటి? What's the reason? ఈత తనకు తెలుసు. Because he knows swimming. అదే విధంగానే Likewise, గీత తెలిసినటువంటి వాడు జగత్తునందలి ఎన్ని విధమైనటువంటి యొక్క అశాంతి అబద్ధతలు కూడాను లెక్క చేయడు. likewise, if he knows everything, he is not mindful of the restlessness and insecurity outside. కనుక ప్రతి విషయం కూడాను భగవత్ యొక్క వాక్యములను మనము ఆచరిస్తూ రావాలి. Therefore, we should practice God's word. ఆచరించడమే కాదు, Not only practicing. ఆనందించి 10 మందికి అందించాలి. You should be happy and share with ఇది many. స్వార్థం లేకుండా పదార్థంలో కూడాను ప్రవేశపెట్టాలి. Not out of selfishness, but you should have spiritual అప్పుడే aim. సమాజం కూడాను ఆదర్శవంతమైన సమాజంగా రూపొందుతుంది. Then the society will be ideal. విద్యార్థులారా, Students, మీరు సమాజం నందే పుట్టారు, you are born in society. సమాజం నందే పెరిగారు, You grow in society. సమాజం నందే జీవిస్తున్నారు. You live in society. సమాజం యొక్క స్థితిగతులు మీరు ఏమాత్రము గుర్తించుకోకపోయినా ఈ సమాజంలో మీరు ఎంతవరకు కాపాడుతుంది? If you do not understand the position of the society, how can you protect society? కనుక సమాజంలో తగినటువంటి యొక్క శాంతి భద్రతను చేకూర్చాలి మీ విద్య ద్వారా. Through your education, see that there will be security and peace in society. కేవలం తైలం పైన నీటి బొట్టు వలె ప్రత్యేకంగా మనం జీవించరాదు. You cannot live a life of isolation like an oil drop on a leaf. అందరితో కలిసిమెలిసి జీవించాలి. All should live together. అందరి యొక్క బాధలను కూడా సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. We have to understand the suffering of everybody. అర్థం చేసుకునే దాని సరైనటువంటి దోషములంతా నిర్మూలం గావించి పవిత్రతని పెంచుకోవాలి. Having understood, we should give relief to those that suffer. అప్పుడే విద్యార్థి యొక్క జీవితం రాణిస్తుంది. Then only our student career will shine. కనుక ఈ విద్యార్థులనగా దేశమునకు భవిష్యత్తు పౌరులు. The students today are the future citizens of this country. కనుకనే భవిష్యత్తులో పౌరులుగా కావాల్సినటువంటి విద్యార్థులు ఈ వర్తమానం లోపల సక్రమమైనటువంటి మార్గాన్ని, సక్రమమైనటువంటి విషయాలను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. So students or future citizens must lead a rightful life. Understand దైవానుగ్రహం well. ఒకటి ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనకు భయం లేదు. If you follow God's command, you don't need to have any fear. అట్టి అనుగ్రహానికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. You should make such sincere attempt. టికెట్ కొన్ని జోబిలో పెట్టుకునేటువంటి వాడు ఎక్కడ కూర్చున్నా కానీ ఎవరొచ్చినా భయపడ్డు. If you got the ticket in your pocket, you don't need to be afraid of anybody. కానీ టికెట్ లేకుండా ఆ యొక్క కంపార్ట్మెంట్ లో ప్రవేశించినప్పుడు A ticketless passenger in a compartment, ఏ యూనిఫామ్ డ్రెస్ వేసుకుని వచ్చినప్పటికీ వీడు టికెట్ కలెక్ట్ ఏమో అని భయం వేస్తుంటారు. at every spot, whenever he finds a station there, he is afraid of everybody. అంత భయభ్రాంతులతో జీవించవలసి వస్తుంది. He has to lead life కానీ of టికెట్ fear. కొన్నటువంటి వాడు ఎవడొచ్చినా భయపడ్డు. The one having a ticket need not be afraid of అదే anybody. విధంగానే దైవానుగ్రహం అనేటువంటి టికెట్ పొందినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా భయం లేదు. Therefore, the one with this ticket of God's grace need not be afraid of ఎలాంటి anybody. పరిస్థితుల్లో కూడా తాను దిగులందడు. Under any circumstances, he need not be frustrated. కనుకనే మనం ఈ ప్రపంచంలో క్షణ క్షణము కూడా దిగులు నొందుతున్నాం.
Today in this world, moment to moment, భయభ్రాంతులకు గురి అవుతున్నాము. we are fear. కారణం ఏమిటి? What's the reason? అనగా మనలో ఈ విధమైనటువంటి విశ్వాసం లేకపోతుండాలి. Because we have no faith. విశ్వాసం ప్రతి వానికి కూడా అత్యవసరం. Faith is essential to everybody. ఈ విశ్వాసం లేకపోవడం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాడు. Because of this వ్యక్తి absence of faith, విశ్వాసము తనం తాను నమ్మాలి. one should have faith in one's own self. అది నమ్మకం. That is the true faith. ఆత్మవిశ్వాసం. That is self-confidence. Faith in ఈ one's own సెల్ఫ్ self. కాన్ఫిడెన్స్ అనేటువంటిది మన జీవితంలో విద్యార్థి దశలో ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్. Self-confidence is a strong foundation at this ఈ stage. స్ట్రాంగ్ ఫౌండేషన్ పైనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే వాల్ కట్టాలి. On this foundation, you should build the wall of self-satisfaction. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే వాల్ పైనే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూప్ వేయాలి. On the wall of self-satisfaction, you should lay the roof of అప్పుడే సెల్ఫ్ self-sacrifice. రియలైజేషన్ అనేటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది. Then only you'll have the bliss of self-realization. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, Self-confidence is సెల్ఫ్ foundation. సాటిస్ఫాక్షన్ వాల్, Self-satisfaction is the సెల్ఫ్ wall. సాక్రిఫైస్ రూప్, Self-sacrifice is the సెల్ఫ్ roof. రియలైజేషన్ లైఫ్. Self-realization is life. సెల్ఫ్ దీనిపైనే ఉంటుండాలి. Everything is based on the self. మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. So we have to develop self-confidence అది first. లేకపోవటం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి అవస్థలు గురి అవుతున్నాడు. Human beings suffer because of the absence of self-confidence. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భగవంతుని యొక్క విశ్వాసము. Self-confidence is the faith in God. ఈ విశ్వాసం ఉన్నటువంటి వానికి ఏ విధమైనటువంటి బాధలు ఉండవు. The one with such a faith will never suffer. అసలు చదవకుండా పోవడానికి కూడా మూల కారణం సెల్ఫ్ విశ్వాసం లేకపోవటమే. One does not read, study well because he has అయ్యో no నేను confidence. చదువుతున్నాను నాకు జ్ఞాపకం లేకపోతున్నది అంటారు. Some say, I read, but I don't remember. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వానికి మెమరీ పవర్ కూడా ఉండదు. The one without self-confidence will not have memory సెల్ఫ్ power. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మెమరీ పవర్ కూడా ఉంటుంటారు. When you have self-confidence, you will have memory power. కనుకనే ఈనాడు విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. So students should develop self-confidence. అది ఉండినప్పుడే తన నిత్య జీవితం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంటాడు. With that only he can set an ideal life in society. కనుక విద్యార్థులారా, So students, మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి. first you have faith in yourself first. సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ ఇన్ గాడ్. Faith in yourself, faith in God. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. This is సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్. this is the secret of greatness. ఇది మనలో ఉన్నటువంటి ప్రధానమైనది. This is the main thing. తనను తాను నమ్మక, Because దైవాన్ని నమ్మకపోవటం చేత మానవత్వం అనేటువంటిదే విలువ ఉండదు. there will be no value to our life if we have no faith in ourselves and faith in God. కనుక నీ యొక్క నమ్మకమే భగవంతుని యొక్క నమ్మకము. Your faith in నీవు yourself. వేరు భగవంతుడు వేరు కాదు. You are not separate from God. కనుకనే ఐ అనేటువంటి తత్వము భగవంతుని యొక్క చిహ్నము. Therefore this I is a sign of God. కాన విద్యార్థులు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను. Swami expects our students to be ideal. ఇది ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందినప్పుడే భారతదేశము ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది. When you grow and develop into ideal students, the Bharat will be ideal. ముఖ్యంగా విద్యార్థులు యందు Among students, జాతి, మత, కుల భేదములు ఏమాత్రము ఉండకూడదు. among students there should not be any differences on grounds of community, caste, religion. దేశము, రంగు అనేటువంటిది కూడా వ్యత్యాసంగా చూడకూడదు. There should not be any differences of nationality and color. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, All are children of God. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. Brotherhood of man and fatherhood of God. అన్ని దేశముల వారు కూడా మానవుడే. Everybody of all nations are రంగులు human beings. వేరుగా ఉండవచ్చును, The color may భాషలు differ. వేరుగా ఉండవచ్చును, Languages differ. భావములు వేరుగా ఉండవచ్చును, కానీ మానవత్వమే జీవితము. The languages may కాస్ట్ differ. ఆఫ్ The color may హ్యూమానిటీ, differ. కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. There's only one caste of humanity. కాబట్టి అన్ని దేశీయులతో ఏకంగా ఉండవులాలి. So all should live in unity. కనుక So, ఈ ఐకమత్యాన్ని మనం పెంచండి. Develop this unity. దివ్యమైనటువంటి భావంతో మెలగండి. Move with the divine feeling. కులమతంలోకి భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. Don't give any scope for any point down. అందరూ బ్రదర్స్ 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 బ్రదర్స్. All are brothers ఈ only. బ్రదర్స్ కంటే మరింత ఉత్తమమైనటువంటిది ఒకటి ఉండాలి. There's still a nobler thought అది beyond this. ఏకాత్మ భావము. That is, బ్రదర్స్ లోపల కూడా కొంతవరకు ద్వేషం ఏర్పడవచ్చును. there may be hatred among brothers. ఎంతమంది బ్రదర్స్ అంతా కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్ళినటువంటి వారు లేరు. Many brothers go to the Supreme Court. కానీ ఈ బ్రదర్స్ లోపల కూడా ద్వేషం అనేటువంటి ఆవిర్భవిస్తుంది. Even among brothers there is hatred. కనుక బ్రదర్హుడ్ కంటే కూడా ఇంకా కూడా ఏకాత్మ భావాన్ని పెంచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి మార్గం. Beyond the state of brotherhood, you should develop the sense of unity. అది అంత సులభం కానప్పటికీ దాని నిమిత్తమై మీరు ప్రయత్నాలు చేయండి.
It may not be that easy, but you should make ఇది every మా చేత effort. కాదనేటువంటి బలహీనతతో మీరు వదలకూడదు. Don't drop it out of your weakness. విద్యార్థులు సాధించవాలంటే దేన్నైనా కూడా సాధించవలను. If students determine they can achieve anything, కనుక ఆ పట్టుదలను మీరు గట్టిగా పట్టాలి. you should have that strong ఆ determination. దీక్షను, ఆ డిటర్మినేషన్ You should have that strong determination. ఆ డిటర్మినేషన్ లేకపోతే మీరు దేనిని సాధించలేరు. Without determination, you cannot accomplish anything. ఐ విల్ ట్రై అని కూడా చెప్పవచ్చు. ట్రై అనేటువంటి మస్ట్ డూ. Never say, I will try. You must do. కనుక విద్యార్థుల నోటి నుండి ట్రై అనేటువంటి పదమే రాకూడదు. No student should say, I will try. ట్రై అంటే డ్రై అయిపోతుంది. If you go on saying try, it will be dry. చేయగలను, మస్ట్ డూ. You must say, I can do, I must do. ఆ విధమైనటువంటి యొక్క దీక్షను మీరు ప్రతిజ్ఞ పట్టాలి. You should determine that way. అప్పుడే దేనినైనా మీరు సాధించగలరు. Then you can achieve anything. విద్యార్థులారా, Students, ఈనాటి విద్యార్థులలో ఎట్టి దోషము లేదు. and no mistake in modern students. కానీ ఈ విద్యార్థులను తల్లిదండ్రులు పెడమార్గం పట్టిస్తున్నారు. Parents only misdirect them. కొంతమంది టీచర్స్ కూడా వీరిని పెడమార్గం పట్టిస్తున్నారు. Some teachers also take them in the wrong way. కారణం ఏమిటి? What's the reason? ఈ లౌకికమైన జీవితమే సత్యనిత్యమని వారు భావిస్తున్నారు. But they consider this physical world permanent and eternal. కూడా కావాల్సిందే, It's necessary for life anyway. కానీ దీనికంటే ఉత్తమమైనటువంటి మరొకటి ఉంటుండదనే సత్యాన్ని మీరు గుర్తించాలి. You should know the truth. There is something beyond this. ఇహమును సుఖింప హేమతారక విద్య, The worldly knowledge for this world పరమును సుఖింప బ్రహ్మ విద్య. and the knowledge of the రెండూ Brahman, ఉండాలి. both are needed. కనుక ఒకటే అనేటువంటి దీంట్లో మీరు ఉండకూడదు. You cannot have only one. మీరు చూడండి, ఫుట్బాల్ ఆడుతుంటారు. Here you play football. ఫుట్బాల్ ఆడే సమయం లోపల అటువైపున ఒక 6 మంది, ఇటువైపున ఒక 6 మంది ఉంటారు. As you play football, the team of 6 on one side, the team of 6 on the other side. మధ్యలో ఒక గోల్ ఉంటుంటారు. There's a goal at the ఏంటి center. ఆ గోలు? What's the goal? రెండు గుర్తుల మధ్య లోపల వీరి బాల్ పోతే అప్పుడు ఈ పార్టీ వాడు గెలిచినట్టు. రెండు యొక్క గుర్తుల మధ్యలో వారి బాల్ పోతే వారు గెలిచినట్టు. In between the two poles, if the ball goes on one side, this party will be winning. And in the reverse, that party will be winning. ఆ ఎండ్లో ఈ ఎండ్లో 2 హద్దులు పెట్టి ఉంటుంటారు. That end and this end, there will be 2 boundaries there. ఆ హద్దులే ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. To lead a happy life, the secular knowledge here on earth and the spiritual ఇహ knowledge. విద్య, పర విద్య రెండింటిని గుర్తులు పెట్టి ఉంటారు. The secular knowledge and the spiritual knowledge. మన లైఫే బాల్. Our life is a ball. కామ క్రోధ లోప మోహ మద మత్సర్యం 6 మంది ఒక పార్టీ. The 6, the anger, the lust, the greed, సత్యం, avarice, ధర్మము, one part. శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మం ఈ 6 మరొక పార్టీ. The truth, righteousness, the peace and ఈ love. లైఫ్ అనేటువంటి బాల్ One party. వీళ్ళు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు. This ball of life is hit by both the teams. అయితే ఏ బాల్ కొట్టినప్పటికీ They may hit anyway. ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య ఈ 2 గుర్తుల మధ్య లోపల వెడితే ఒక అడుగు వేడినప్పటికీ మీకు గోల్ అవుతుంది. Therefore, the ball should be in the center. If it goes beyond the limits, it's the goal. ఈ 2 గుర్తులకు అటువైపున ఫర్లాంగ్ దూరం పోయినా కానీ అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు. It may go for long distance out of this post. Then it will be only out. కనుక ఈనాడు మీరు ఈ గుర్తులకు బయట తట్టు కొట్టేసేస్తున్నారు జీవితం అనేటువంటి బాల్. Today, they are hitting the ball beyond these 2 కనుకనే posts. మీరు విజయాన్ని పొందలేకపోతున్నారు. Therefore, they are never winning. ఈ రెండింటికి మధ్యలో మీరు కొట్టండి, You hit in ఒక between. అడుగు ముందుకు పోయినప్పటికీ మీరు గోల్ అవుతుంది. Even if you proceed, just విజయాన్ని one. సాధించిన వారు అవుతారు. Then only you will win. కనుక So, మీరు విజయ నిమిత్తమై కొన్ని హద్దులను నియమించుకోవాలి. to win, you should have certain limits. హద్దులు లేకుండా మనం ప్రవర్తించకూడదు. You cannot lead life without నశ్రేయో limits. నియమం వినా, నియమం అనేటువంటిది ఉంటుండాలి. There should be some limits. నియమం లేకపోతే ఒక జీవితమే ఒక వ్యర్థమైపోతుంది. Without discipline, life is మన a waste. జీవితం అంతా నియమంతో కూడినటువంటిది. The whole life is full of this చూడండి, మన discipline. శరీరం లోపల ఒక నియమమైన టెంపరేచర్ రన్ అవుతుంటుండాలి. The body has a discipline in temperature. 98.4. 98.4. ఈ నియమాన్ని హద్దు దాటితే 99 అంటే రోగం ప్రారంభమైనట్టే, వ్యాధి అనగా జ్వరం వచ్చినట్టే. If it's beyond this discipline of normal temperature, 99, it is fever. మన దేహం లోపల బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 పర్ఫెక్ట్ నార్మల్ గా ఉంటుంది. The perfect normal blood pressure in our body is కానీ 120/80. 90 పోయిందంటే హార్ట్ ట్రబుల్ ప్రారంభమైంది. If it's 90, the heart trouble ఈ starts. విధంగానే మన కన్నుల యొక్క దృష్టి కూడాను
కొంతవరకు లైట్ ని చూడగలదు. Our light can visualize only some light intensity. మితిమీరిన లైట్ చూస్తే రెటీనా బర్న్ అయిపోతుంది. If you watch the high light intensity, retina అన్నీ ఒక burns. పరిమితంలోనే ఉంటుండాలి. All are under certain limits. కనుకనే మన జీవితమే ఒక లిమిటెడ్ కంపెనీ. Therefore, our life is a limited ఈ company. లిమిట్ లోపలనే మనం పోవాలి. We should lead our మితిమీరి life. మనం ప్రవర్తించకూడదు. We should not lead. మితిమీరి ఏ విధమైనటువంటి పనులు మనం చేయకూడదు. We should not do anything beyond మితిమీరి ఏ limit. విధంగా కూడా మనం అహంకారాన్ని పెంచుకోకూడదు. We should not grow ego. సమాజములో మితికి తగినట్టుగా మనం గౌరవ మర్యాదలు తీసుకోవాలి. Observing all these limits, we should earn the ఈ respect and ఆశలు కూడా esteem. మితిమీరి ఆశలు పెంచుకోకూడదు. Don't have excessive desire. మితిమీరి ఆశని పెంచుకుంటే మతి చెడిపోతుంది. Because of excess of desire, you turn mad. కనుక విద్యార్థులు ఎన్నో ఆశయాలు పెట్టుకోవచ్చును. Students may have many aspirations. కానీ ఆశలు ఉండవచ్చును, కానీ మీలో ఆశయాలు మాత్రము పవిత్రమైనవిగా ఉండాలి. You may have ambitions, but you should have ideals. ఆశలకు ఆశయాలకు చాలా డిఫరెన్స్ ఉంటుండాలి. Asha, the desire, ఆశలు ashaya, the ideal. నెరవేరకపోయినా పర్వాలే, ఆశయాన్ని మాత్రం ధిక్కరించకుండా ఉండాలి. You may have any desires, but you should have ideals. కనుక విద్యార్థులు ఒక క్రమశిక్షణను పాటించాలి. Students should observe ఈ క్రమం discipline. లేకపోతే జీవితమే ఒక విధంగా మారిపోతుంది పశువుగా. Without discipline, you lead life of an ఈ animal. క్రమశిక్షణ నిత్య జీవితంలో మనం పెంచుకుంటూ రావాలి. You should grow this discipline in our daily life. అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటాయి. Then only our life will be ideal life. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ 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 సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం జ్ఞాన